హలో అండి. మరొక అందమైన కథతో మీ ముందుకొచ్చింది మన ఈ మనసైన మాటలు. ఒక చిన్న గ్రామంలో రాహుల్ అనే బాలుడు ఉండేవాడు. అతడు చాలా జిజ్ఞాసపరుడు, సాహసాలను ఇష్టపడేవాడు. ఒకరోజు గ్రామ పెద్దలు ఇలా చెప్పారు: మన గ్రామం దగ్గర ఉన్న కొండలో ఒక రహస్య నిధి దాగి ఉంది అని. రాహుల్ ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. చిన్న సంచి వేసుకొని ప్రయాణం మొదలుపెట్టాడు. మార్గమధ్యలో అతను ఒక జింకను చూశాడు. జింక వలలో చిక్కుకొని ఉంది. రాహుల్ వల తొలగించి జింకను విడిపించాడు. జింక కృతజ్ఞతగా అతనికి మార్గం చూపించింది. కొండ దగ్గరికి రాగానే ఒక వృద్ధుడిని కలుసుకున్నాడు. వృద్ధుడు అన్నాడు: రహస్య నిధి కనుక్కోవాలంటే నీ హృదయం మంచిగా ఉండాలని. రాహుల్ ఎక్కడం మొదలుపెట్టాడు. దారి కఠినంగా ఉంది. రాళ్ళు, ముళ్ళు, కఠినమైన అడవి మధ్యలో అతనికి ఒక చిన్న పక్షి గాయపడి కనిపించింది. రాహుల్ దాన్ని ఎత్తుకొని నీరు ఇచ్చాడు. అదే పక్షి రెక్కలతో ఎగిరి రాహుల్కి సరైన దారి చూపించింది. చివరికి రాహుల్ కొండ పైభాగానికి చేరుకున్నాడు. అక్కడ ఒక గుహ కనిపించింది. గుహలో ఒక ప్రకాశవంతమైన రాయి ఉంది. అది మాయారాయి. మాయారాయి అంది, నీకు ఒక వరం ఇస్తాను, కోరుకో అని. రాహుల్ ఇలా కోరుకున్నాడు: మా గ్రామానికి ఎప్పుడూ నీరు, ఆహారం, ఆనందం కలగాలి అని. ఆ రోజు నుండి గ్రామం పచ్చగా మారింది. ప్రజలు సంతోషంగా జీవించారు. రాహుల్ అందరికీ హీరో అయ్యాడు. మంచి మనస్సు, ధైర్యం, దయ ఉన్న వాళ్ళకే నిజమైన నిధి దొరుకుతుంది. మరిన్ని కథల కోసం మనసైన మాటల్ని ఫాలో చేయండి.